నాయకుడు ఎవడు? ఆ గిరిజన నాయకులు ఎవరో 10 మందిని కేకేయడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి పంపించి మన వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చమని నాకు ఓటే ఇచ్చని చెప్పుకోవడం. ఆ నాయకులు మేనేజ్ చేయడం మీదనే బతికేశారు దశాబ్దాలు. వాళ్ళకి ఏమైనా ప్రాథమిక వస్తువులన్నా కల్పించారా? ప్రాథమిక వస్తువులు వాళ్ళు ఎదగడానికి ఏమైనా అవకాశం కల్పించారా? వాళ్ళకి ఆరోగ్యం కల్పించారా? మంచినీళ్ళు కూడా సురక్షిత మంచినీళ్ళు కూడా లేవు కదా. ఆ కొండల్లో, కోనల్లో, అడవుల్లో, చేమల్లో దొరికి నీళ్లు తాగడం అంతే కదా వాళ్ళ బ్రతుకులు. ఎందుకు పట్టించుకోలేదు ఏ ప్రభుత్వాలు? ఒళ్ళు కొవ్వెక్కి చేయలే, ఒళ్ళు బలిసి కొట్టుకున్నాయి ప్రభుత్వాలు. అలాంటిది నక్సలైట్లు వచ్చాక మార్పు వచ్చింది. నక్సలైట్లు రావడం వలన వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళి అక్కడే నివాసం ఉండాల్సిన పరిస్థితులలో వచ్చిన పోలీసుల అవసరాల కోసం కొన్ని మౌలిక సదుపాయాలు వచ్చినాయి. వీళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కోసం కొన్ని వైద్య సదుపాయాలు వచ్చినాయి. వీళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది అవుతోంది, నక్సలైట్లు మామూలు రోడ్ల మీద ఎక్కడ మందు పాత్రలు పెడతారో తెలియట్లేదు కాబట్టి రోడ్లు వేశారు అక్కడికి. అక్కడికి వెళ్ళాక సురక్షిత మంచినీళ్ళు ఇక్కడి నుంచి కింద నుంచి పైన మోసుకుపోతామని వీళ్ళ కోసం మంచినీళ్ళు పెట్టారు, అక్కడ కరెంట్ ఇచ్చారు. ఇవన్నీ నక్సలైట్ల ఉనికిని పట్టుకోవడానికి రక్షణ వ్యవస్థలకు ఇచ్చిన సదుపాయాలతో ఆ ప్రాంతాలు డెవలప్ అయ్యాయి. వీళ్ళతో చూసి